దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు లూకా శుభవార్త 4వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మము తీసుకున్న తరువాత దేవుని ఆత్మ చేత నింపబడి 40 రోజులు అరణ్యములో ప్రార్థన చేయుటకు ఏకాంతంగానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత అపవాది వచ్చి ఆయన్ను శోధించడం ప్రారంభించాడు. 40 దినాలు ఆయన ఏమి తినక తాగక ఉపవాసముతోనే సమయాన్ని గడిపారు. అపవాది వచ్చి ఒక 3 రకాలైన ప్రశ్నలు అనగా పరీక్షలు పెడుతున్నాడు. మొట్టమొదటిది ఏంటి అనంటే, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టెను, ఆకలిగా ఉంది కదా, రొట్టెను నువ్వు చేసుకోవాలి. దేంతోనంటే రాయితో అని అపవాది యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. రొట్టెను రాయితో చేయాలా? అది ఎంత పని? నేను అంటాను, వెంటనే రాయి రొట్టె అయిపోద్ది చూడు అనలేదు ఆయన. ఆయన ఏమంటారంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట వలన బ్రతుకుతాడు అని సమాధానం చెప్పాడు. ఈ మాటలు ద్వితీయోపదేశకాండంలో మనకు కనపడతాయి. ఆ తర్వాత ఆయనను ఒక ఎత్తైన స్థలానికి తీసుకువెళ్ళిపోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ కూడా ఒక్క నిమిషంలో చూపించేశాడట. ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ చూపించేశాడట. ఎంత సింపుల్ గానంటే, ఈ లోకంలో ఏముంది? ఈ లోకంలో రాజ్యాధికారం ఉంది, ఈ లోక సంబంధమైన వైభవం ఉంది, ధనం, భోగం, సుఖం, శరీర ఇచ్చలు నెరవేర్చుకొనడం ఉంది ఇక్కడ. కనుక నువ్వు నాకు ఒక్కసారి మొక్కితే చాలు, అంతే, నీకు నేను ఇవన్నీ ఇచ్చేస్తానన్నాడు. ఆయన అంటారు, నీ దేవుడని యెహోవాను తప్ప ఇంకెవ్వరిని మొక్కకూడదని నీకు తెలీదా అని అన్నారు. కానీ అపవాది ఊరుకోలేదు. ఆయన్ను యెరూషలేము దేవాలయ శిఖరమునకు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ అంటాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, అయితే పైనుంచి కిందకు దూకేయి, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు, నీ పాదములకు రాయి తగలదు కదా అని కీర్తనలో ఉన్నటువంటి 91వ సంకీర్తనలో ఉన్న ఆ మాటను ఎత్తి చెప్తున్నాడు. చాలాసార్లు చాలా మంది ఏమనుకుంటారంటే, దేవునికే వాక్యం తెలుసు కానీ దెయ్యానికి తెలియదు అనుకుంటారు. దెయ్యానికి కూడా వాక్యం తెలుసు. ఇంకా చెప్పాలంటే సమయోచితంగా మాట్లాడడం చాలా బాగా తెలుసు. వాక్యంలో ఎక్కడ రిఫరెన్సో, ఏ రిఫరెన్స్లో ఏ మాట ఉందో వాడికి బాగా తెలుసు. వాడిని ప్రభువు గద్దించారు. నీ దేవుడైన ప్రభువుని శోధించకూడదని నీకు తెలీదు అని గద్దించి, సాతానా పో అని గద్దించగా వాడు కొంతకాలము ఆయన్ను విడిచిపోయాడట.
40 రోజులు ఉపవాసం ఉండి దైవ ప్రభావాన్ని, ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుకొని ఉన్నప్పుడు కలిగిన శోధనల తర్వాత ఆయన అపవాదిని గద్దిస్తే వాడు కొంతకాలము యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఆడు పూర్తిగా వెళ్ళిపోయాడు అనేది అక్కడ రాయబడలేదు. సైతానేమి ఓటమి అంగీకరించలేదు. నేను ఓడిపోయాను అనుకోవట్లేదు. మరొక సమయం గురించి వాడు ప్రయత్నాలు మరింతగా ఫలించడం కోసం వాడు సిద్ధపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు కూడా విశ్వాసులు వాడిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యాకోబు పత్రికలో 4:7 దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. నువ్వు అపవాది మీద మాత్రం తిరుగుబడి చేస్తే, గద్దిస్తే వాడు పారిపోతాడు, కానీ వాడు మళ్ళీ వస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను జయించేసాను, ఇంకా ఇక నా వల్ల అయిపోయింది, ఇక నేను ఏమి చేసినా పర్వాలేదు, ఇక సాతానుగాడు నా దగ్గర రాలేడు అనుకుంటుంటారు. ఒకసారి ఆయన గద్దించేసినంత మాత్రాన, వాడు వెళ్ళిపోయినంత మాత్రాన రాడు అని కాదు. అప్పుడు నుంచి బయటకు వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడు, ఏదో ఒక రోజు వస్తాడు. ఆడి దృష్టిలో ఆడికి సరైన సమయాన్ని చూసుకుని వస్తాడు. మత్తయి సువార్తలో ఒక వ్యక్తిని అపవిత్రాత్మ పట్టుకుందని, ఆ అపవిత్రాత్మ పట్టుకుని అతని యొక్క ఇల్లంతటిని పాడు చేసిందని రాయబడింది. తర్వాత అది పాడైపోయిన ఇంటిలో నుంచి బయటికి పోయింది. ఇల్లు ఊడ్చి అమర్చి చక్కగా అన్ని సర్దడం జరిగింది. మళ్ళీ అనుకుంటుందట, అది ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో, నేను తిరిగి వచ్చిన ఇల్లు ఉందే, అసలు ఆ ఇల్లు ఎలా ఉందో చూద్దాం అని చూడడానికి వస్తే ఇల్లు చాలా నీట్గా ఉంది, కానీ ఆ ఇంట్లో ఎవరు లేరు. వెంటనే ఈ దురాత్మ ఇదే చెడ్డదంట, దీనికంటే చెడ్డదైనటువంటి మరి 7 దెయ్యాలను అది పిలుచుకుందంట. ఇప్పుడు 8 అయ్యాయి. ఇప్పుడు 8 కలిసి ఆ ఇంట్లోకి పోయి తిష్ట వేసేసాయి. ఇప్పుడు మొదట బాగానుంది, కానీ ఇప్పుడు ఎప్పుడు 7 కలిసాయో, మొత్తం 8 అయ్యో, చాలా ఘోరంగా మారిపోయిందట. అపవాది వెళ్ళిపోతాడు, కానీ మరొకసారి వాడు వస్తాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడులే, ఇప్పుడు జయించేసాంలే, ఇంక నా వల్ల అయిపోయిందిలే అని నువ్వు భుజాలు ఎగరకు వేసుకోకో. ఇప్పుడు అయిందంతే, మళ్ళీ వస్తాడు. ఆడు రానియండి అంటావా? ఆడు నువ్వు చచ్చేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు వస్తానే ఉంటాడు. నీ విశ్వాసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బలహీనపరుచుకోవటానికి ప్రయత్నము చేయవద్దు. నీ విశ్వాసములో చాలా బలమైన వ్యక్తిగా ఉండాలా. నా ప్రభు కోరుకుంటున్నాడు అలాగా. ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ గా ఉండాలా. కొంతకాలం వాడు విడిచిపెట్టి వెళ్ళబెట్టి శాశ్వత కాలం విడిచిపెట్టేటట్లుగా దైవ శక్తిని నువ్వు పొందుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తన సొంత ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మందిరానికి వెళ్ళాడు. అది ఆయనకి వాడుకంట, అలవాటు. ఆయన వాడుకు చొప్పున అక్కడికి వెళ్ళి కూర్చుంటే, ఆ సమాజ మందిరంలో ఉన్నవారు ఏం చేశారంటే, ఒక గ్రంథాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. ఆ గ్రంథం యెషయా గ్రంథం. ఈ యెషయా గ్రంథంలో ఉన్న విషయాలు చదవమన్నారు. ఆ రోజుల్లో వచనాలు రాసి ఉన్న తోలి ముక్కలు వరుసగా కట్టి మొత్తాన్ని చాపలాగా చుట్టేవారంట. యూదులు పాత నిబంధన లేఖనాలు రాసుకున్న విధానం ఇలాగే ఉండేదట. ఇది తోలు చుట్టలను తమ సమాజ కేంద్రాల్లో, మందిరాల్లో భద్రంగా ఉంచేవాళ్ళు. ఇప్పుడు అది అలా తెరవగానే యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఉంటది ఈ మాటలు, అవి కనబడ్డాయి.
ఆయన చదవడం ప్రారంభించారు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డువారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వానికి విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అనే లేఖనాన్ని చదివాడు. ఆయన చదివిన తర్వాత అది ఇచ్చేశాడు, కూర్చున్నాడు. కొంతసేపు అయినా అంటాడు ఆయన, ఇదిగో అందరూ వినండి అని అందరి వైపు చూసి, మీరు ఏదైతే నేను చదివానో ఆ లేఖన భాగం మన వినికిట్లో నెరవేర్చబడింది అన్నాడు. సర్వసాధారణంగా మనం వాక్యం చదువుతూ మనం చదివిన ఈ వాక్య భావం మన జీవితంలో నెరవేర్చబడును గాక అంటాం మనం. అంటే నెరవేర్చబడలేదు. ఒక వాగ్దానం చేసి చదివినప్పుడు, అనగా అనుదినం అన్నాను మనం చదివినప్పుడు ఈ వాగ్దానం ఈ రోజున జరుగును గాక అంటాం. కానీ ప్రభు ఏమంటాడంటే, ఆల్రెడీ ఈ వాక్యం ఇదిగో చదివాను కదా, ఇది నెరవేర్చబడింది అన్నాడు ఆయన. వాళ్ళకి వాక్యం బాగా తెలుసు, ధర్మశాస్త్రం చాలాసార్లు చదివారు, యెషయా గ్రంథం కూడా చదివారు. కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇది జరిగింది, నెరవేర్చబడింది ఈరోజే. వాళ్ళు గందరగోళం అయిపోయి ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడుతూ అనుకుంటున్నారు వాళ్ళు, ఈయన యోసేపు కుమారుడు కాదా? ఆయన మనూరుడే కదా, కాకపోతే ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు అనే విషయం విన్నాం అని ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన అంటాడు, వైద్యుడు నిన్ను నీవే స్వస్థపరచుకోను అని ఒక సామెత ఉందే. అంటే వైద్యుడు తనకు తానే బాగు చేసుకోమని అంట. ఎదుటోళ్ళకి వైద్యం కాదు, ముందు నీకు నువ్వు వైద్యం చేసుకో అని. ఎదుటోళ్ళకి చెప్పడం కాదు, నీకు నువ్వు చెప్పుకో ముందు అని. అంటే ఎదుటోళ్ళని ఏలు పెట్టి చూపించావు, ముందు నువ్వు చూసుకో అంటాం కదా. అదే సామెత వాళ్ళు వాడతారు. అక్కడ వాడుతున్న సామెత అలాంటిది. ఆయన ఆ కపెర్నహూములో చేసిన కార్యాలు చాలా మంది విన్నారు. ఆయన వాళ్ళతో ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఏదో ఆలోచన చేస్తున్నారు కదా, ఏ ప్రవక్త స్వదేశములో హితుడు కాదు, గనుడు కాదు, తన సొంత ప్రజల మధ్యలో గొప్పవాడు కాలేడు అని. ఎన్ని గొప్ప విషయాలు చెప్పుకున్నా, ఎన్ని అద్భుతమైన మాటలు చెప్పినా, ఎన్ని అద్భుతమైన కార్యాలు చేసినా ప్రవక్తకి ఆ స్వదేశంలో విలువ ఉండదు అని. నిన్న ఒక దైవ సేవకుడు నేను మాట్లాడుకుంటూ, దేవుడు మనల్ని ఇంత ఘనంగా వాడుకుంటున్నాడు కదా అన్న, మనం చాలా ప్రాంతాలకు వెళ్తున్నాము, ప్రార్థన చేస్తే విడుదలలు కలుగుతున్నాయి, ప్రార్థన చేస్తుంటే వారు ఏమై ఉన్నారో అర్థమవుతుంది, ప్రార్థన చేస్తుంటే వారికి మనం కొన్ని విషయాలను చెప్తున్నామే, ఇలాగున చాలా ప్రాంతాలు మనం తిరుగుతూ వాడబడుతున్నామే. అయితే మన విశ్వాసులకు మన విలువ తెలీదు అని మాట్లాడుకున్నాం. బయటికి వెళ్తే చాలా గౌరవిస్తూ, మర్యాద చూస్తూ, చాలా ప్రేమ ఆప్యాయతతో ఉండి, దైవజనుడు చేశాడు అని చాలా రెస్పెక్టివ్ గా రిసీవ్ చేసుకుంటుంటే, స్థానికంగా మాత్రం మా పాస్టర్ గారులే, మా ఊరే కదా, మా పాస్టరే అనే ఒక నిర్లక్ష్య వైఖరి ఉందే అని మాట్లాడుకున్నాం. నిజమే, దైవజనుడు తన సొంత ప్రాంతంలో ఘనహీనుడిగా ఉంటాడు. మాకు తెలియదట్టి వచ్చేటప్పుడు ఏం తేలేదు, కనీసం సైకిల్ కూడా లేదు ఈయనకి అని కొంతమంది సేవకుల గురించి చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అలాగే చీప్గా మాట్లాడుతుంటారు. ఆయన దైవజనుడు అనే సంగతిని మర్చిపోతారు.
ఈయన దేవుని చేత ఎన్నుకోబడి ఏర్పాటు చేయబడిన వ్యక్తి అని మర్చిపోతారు. అందుకే ప్రభు చెప్తున్నారు, స్వదేశంలో ఎప్పుడు కూడా ఘనహీనుడుగానే ఉంటాడు. ఎన్ని గొప్ప కార్యాలు జరిగినా ఆ అబ్బాయి ఫలానా వాళ్ళు సంబంధించినోడే కదా అని. అందుకే ఎప్పుడు సొంత ఊర్లో సేవ చేయకూడదు. కొంతమందికి అర్థం అవ్వదు, సొంత ఊర్లో ఇంటి మీద వేడేసుకుంటారు, సేవలో పరిచయం చేసేసి డొప్పు కూడా ఎత్తుంటారు. జీవితకాలం అంతా కూడా వాళ్ళు డొప్పు కొడతారు, కానీ అలా కొట్టుకోవడానికి చేతులు బీగుతాయి తప్ప ఆత్మలు రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళని బలపరచలేరు. ఒకవేళ బలపరిచేతనమైన బలమైన వాక్యాలు చెప్పినా వచ్చిన ఆ ప్రజలు కూడా వీడు మావోడే అనే దృష్టితో వింటారు తప్ప ఈ వ్యక్తి దేవుని సేవకుడు, దైవ సేవకుడు, ఒక ప్రవక్త, దేవుని చేత అభిషేకించబడిన వాడిని ఎట్టి పరిస్థితులను గుర్తించరు. ఇది యేసు ప్రభువే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. ఆయనకే గతి లేదంట ఆ ఊర్లో, ఆయనకే విలువ లేదంట, ఆయనే లెక్క చేయలేదంట. నువ్వెంత, నీ బతుకెంత, నువ్వెంత, నువ్వు చేసే పరిచర్య ఎంత, నువ్వెంత, నువ్వు వెలగబెట్టేటువంటి ఆత్మకార్యం ఎంత. అందుకే నువ్వు ఊహించేసుకోవద్దు. సొంత ప్రాంతాల్లో ఎంత మాత్రం కూడా పరిచర్య అవ్వదు. చేసేస్తారు కొంతమంది సొంత ప్రాంతంలో. ఆ సంఘాన్ని ఎడగొట్టి ఈ సంఘాన్ని ఎడగొట్టి నలుగురు పోగేసుకోవాలనుకుంటారు, కానీ పోగేసుకున్నా నలుగురు వచ్చినా 4 రూపాయలు వచ్చేసినా ఆడి జీవితంలో ఎప్పుడు విలువ పొందలేడు. అందుకే ఊరిని విడిచిపెట్టి వెళ్ళు అని అబ్రహాముకి చెప్పాడు, విలువ వస్తుందని. అందుకే రాజులు సహితము గౌరవించాడు అబ్రహాముని. ఊరు విడిచి పెడితే అతను ప్రవక్త అని కూడా గుర్తించినట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతాం. బయటికి వెళ్తే గుర్తింపు వస్తుంది, ఊర్లో ఉంటే ఎప్పుడు గుర్తింపు రాదు. గ్రహించినా ఒకరు అర్థం చేసుకుంటారు, మరొకరు వేరేగానే చూస్తారు. అందుకనే దేవుని పని అనేది ఎప్పుడు బయట చెయ్యాలి అనేది ప్రభు ఉద్దేశం. ఆయన కొన్ని ఉపమానాలు చెప్తున్నారు. ఏలియా దినముల్లో 3.5 సంవత్సరాలు ఆకాశం మూయబడినప్పుడు, చాలా భయంకరమైన కరువు వచ్చినప్పుడు, ఇశ్రాయేలులో చాలా మంది విధవరాండ్లు ఉన్న ఏలియా సీదోనులు ఉన్నటువంటి సారేపతి ఊరికి వెళ్ళి ఆ విధవరాళ్ళ దగ్గర ఉండి వారు అక్కడ చక్కగా భోజనం చేశారు అని, ఆమె మాత్రమే అన్ని చేర్చుకున్నది అని చెప్పాడు. ఎలీషా కాలంలో ఇశ్రాయేల్ అనేక మంది కుష్ఠరోగులు ఉన్న సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఏ కుష్ఠరోగి బాగుపడలేదు అని వాళ్ళతో చెప్పాడు. వాళ్ళందరికి కూడా సమాజ మందిలో ఉన్న వాళ్ళందరూ కోపం వచ్చేసింది. ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలకిందులుగా పడదోచేసి ఆయన పట్టణములో కొట్టాలని, కట్టేయాలని చాలా ప్లాన్ చేశారు. ఆయన చెప్పిన మాటకి ఒళ్ళు మండిపోయింది. ఆయన మంచి మాటలు చెప్తాడు, కానీ ఉన్నది చెప్తే ఉలికెక్కువ అన్నట్లుగా వాళ్ళకి కడుపు మండి వచ్చేసింది. సారేపతిలో ఉన్న విధవరాలు ఒక్క ఆమె యేసుప్ర ఆ యొక్క సేవకుడిని చేర్చుకుంది అని, నయమాను ఒక్కడే బాగుపడ్డాడు అని చెప్తున్న మాటలు ఏంటంటే వారు మాత్రమే విశ్వసించారు, అందుకే కార్యాన్ని చూశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు కానీ నేను చెప్పిన మాటను విశ్వసించట్లేదు, ఏ ఒకరో ఇద్దరో విశ్వసిస్తున్నారు అని చెప్పాడు. ఆయన నన్ను నమ్మలేదంట, ఎందుకంటే ఆయన సొంత ప్రాంతం అదే. నువ్వెంత గట్టిగా ప్రసంగం చేయి, ఎన్ని దెయ్యాలను వెలగొట్టు, ఎంత అమోఘమైన విడుదలను కలిగిపోని, నిన్ను అదే విధానంలో చూస్తారంతే, ఖచ్చితంగా అంతే. ఇంక నువ్వేమీ ఆశపడిపోయి నేను ఊర్లో సేవ చేద్దాం అనుకున్నానండి అని కోళ్ళు దొక్కేసుకోకు. ఊర్లో సేవ చేస్తే నీకు ఏ మాత్రం 0% కూడా వాల్యూ ఉండదు. పరిచయం చేద్దాం అనుకునేవాడు ఎవరైనా, అదే పొరుగురెళ్ళి సేవ చేయడం మొదలెడితే వచ్చిన వెంటనే నిన్ను సేవకుడని గౌరవించడం ప్రారంభిస్తాడు. ప్రభు ఏ చిన్న కార్యం చేయడం మొదలుపెట్టినా ఇక ఆ ఊర్లో నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా మారిపోతావు. అందుకని యేసు ప్రభు వారు సొంత ప్రాంతములలో పెద్ద కార్యాలు చేయలేదని బైబిల్ చెప్తుంది. చేయలేకపోయాడట. ఎందుకు చేయలేకపోయాడు? ఒకవేళ ఏదైనా చేద్దామనంటే అవిశ్వాసం వాళ్ళకి.
ఒకవేళ గనక నేనే సంఘంలో ఎవరి గురించి అయినా ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రేరేపించితే, అమ్మ నీ స్థితి ఎలాగుంది నీకు అని చెప్తే, మా పాస్టర్ గారికి తెలియదేంటి, నేను ఈ ఊర్లోనే పుట్టి పెరిగిన ఈ సంఘ విశ్వాసనే కదా, అయ్యగారికి తెలుసు అని అనుకుంటది. కానీ లేదా ఎవరన్నా చెప్పుంటారు. అందుకే ఈమె భావం ఎలా ఉంటుందంటే ఎవరైనా చెప్పుంటారని అనుకుంటదే తప్ప, అయ్యయ్యో ప్రభు ప్రేరేపించాడు ఈయనకి అనే ఆ భావం రాదు. ఒకవేళ ప్రార్థన చేస్తే ఏ స్వస్థతో ఏ అద్భుతం జరిగినా వాళ్ళు అనుకుంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ప్రభు స్వస్థపరిచాడు అనుకోరు. అంతకు ముందే ఒక మెడిసిన్ వేసుకుని ఉంటారు, ఆ మెడిసిన్ వల్లే తగ్గింది అనుకుంటారు. ఇదే ఘనహీనత అంటే. అంగీకరించేవాడు తక్కువ మంది ఉంటారని ప్రభు చెప్పారు. ఈ రోజున మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతుండగా దైవజనుని గుర్తించేటువంటి మనసు కలిగి ఉండాల. ఆయన గలిలయలో నుండి కపెర్నహూముకు వచ్చాడు. విశ్రాంతి దినాన్న ఆయన వాక్యం బోధించడం ప్రారంభించాడు. ఆయన బోధ చేస్తుంటే ప్రజలు ఆశ్చర్యపడుతున్నారట. ఆ సమాజ మందిరంలో అపవిత్రాత్మలు దెయ్యం పట్టినోడు ఆవిడ ఉన్నాడట. వాడు అంటున్నాడు, యేసు మాతో నీకేం పని, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా, నువ్వెవడో నాకు తెలుసు. దెయ్యం పట్టినోడు అంటున్నాడు, నువ్వెవరో నాకు తెలుసు అన్నాడు. అలాగునే చాలా మంది దురాత్మలు పట్టుకున్న వాళ్ళు వచ్చారట. వాళ్ళని గద్దించాడట, వాటి నుంచి వారిని విడిపించాడట. కానీ ఆయన ఏమన్నాడంటే, మీరేం మాట్లాడకండి, అందరూ చెప్తున్నారు నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమారుడివి, దెయ్యానికి తెలుసు యేసు ప్రభువు వారు ఎవరో, ఎవరితో మాట్లాడుతూ మౌనంగా ఉండండి అని ఆ దెయ్యాలను మౌనంగా ఉండి పొమ్మన్నాడు తప్ప ఆయన ఎవరో ప్రస్తావన తేనీలేదు. ఆయన యేసుక్రీస్తు అని అవి మాట్లాడుతుంటే మీరు మాట్లాడద్దు, మౌనంగానే ఉండండి అని వచ్చిన ప్రతి దెయ్యం పట్టుకున్న వ్యక్తితో చెప్తున్నాడు. వాళ్ళు మౌనంగా ఉండి ఆ దెయ్యాలు వెళ్ళిపోతున్నాయంటే. అనేక మంది రోగులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అందరి కొరకు ఆయన ప్రార్థన చేశాడట, అందరి మీద చేతులు ఉంచాడట, అందరూ బాగుపడ్డారట. అందుకే వాక్యం మరలా గుర్తు చేస్తున్నాను, ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవరు ఎన్నడూ కూడా తృణీకరించబడ్డు. ఆయన బాగు చేయకుండా, మేలు చేయకుండా, స్వస్థత ఇవ్వకుండా, క్షేమం ఇవ్వకుండా ఎవరిని పంపడం. ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చావా, నీకు ఏ అక్కరుందో ఏ పరిస్థితి ఉందో ఖచ్చితంగా బాగుపడిపోతావు. ప్రభు నన్ను అందుకే పంపించాడు, క్షేమం అనుగ్రహించడానికని దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటించాడు. కనుక మనం కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభులాగా బ్రతకటానికై ఆయన సహాయం కోరుతూ ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఆయన మనలను ఘనమైన పాత్రలుగా వాడుకుంటాడు. లోకంలో సొంత ప్రాంతాల్లో విలువ ఉండదని గమనించి ఒకవేళ దేవుని కొరకు సేవే చేయాలి అనుకుంటే సొంత ప్రాంతాలు విడిచిపెట్టి చేయాలి. దేవుని కొరకు నిలబడితే ఆయన ఒక ఘనమైన పాత్రగా తప్పకుండా వాడుకుంటాడు. అందుకే నీవు దేవునికి అప్పగించుకొని వాక్యానుసారంగా జీవించటానికై సిద్ధపడు. ప్రభు తన వాక్కును మన వినికిడిలో దీవించి వాక్యానుసారంగా జీవింపచేయును గాక. ఆమేన్.